హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో కుటుంబ కుట్టు సాంగ్ అనేది చాలా ఫేమస్ అయింది. ఒకసారి డెమో చూడండి. ఆ తర్వాత మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి ఇలాంటి వీడియోలు తీసుకొస్తాను. చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెడితే ఎక్కువ ఎలైట్ మోషన్ వీడియోలు కూడా తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. XML లిరిక్స్ అనే 2 ఫైల్స్ ఉంటాయి ఆల్ మెటీరియల్ దగ్గర. ఈ లిరిక్స్ XML ఫైల్ 2 చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాను. మనకి కింద ప్రాజెక్ట్స్ అని ఉంటుంది, పైన అప్లోడ్ XML ఫైల్ అని ఉందా, ఇక్కడన్నా ఉంటుంది, కొంతమందికి చివర టెంప్లెట్స్లోనే ఉంటుంది. ఎక్కడున్నా కూడా అప్లోడ్ XML ఫైల్ దగ్గర పైన ఉంటుంది. అప్లోడ్ దగ్గర క్లిక్ చేయండి. 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి కుటుంబ కుట్టు అని ఉంటుంది. XML ఫైల్ నా దగ్గర నుంచి చేసుకున్నారు కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ అవుతుంది. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి నేను ఇచ్చిన లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి తీసుకున్నారు కదా, చివర నొక్కి పట్టి లాస్ట్కి 2 రెక్టాంగిల్స్ పైకి పెట్టండి. పెట్టిన తర్వాత లిరిక్స్ లేని దగ్గర మాత్రమే ఫోటోలు పెట్టాలి. లిరిక్స్ ఎక్కడైతే లేవో చూసుకొని అక్కడ ఫోటోలు పెట్టండి. ఇప్పుడు డబల్ బీట్ మార్క్ ఉంటుంది మీకు లిరిక్స్ లేని దగ్గర. ఈ డబల్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చాను. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఫస్ట్ పిక్ని తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి కట్ చేసా. ఓకే, ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ లేవు అంటే ఇక్కడ ఫోటో పెట్టాలి. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను, నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేశాను. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి, ఇక్కడ లేవు. ప్లస్ మీడియా, ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో బీట్ మార్క్కి కట్ చేశాను, ఇంకొక ఫోటో. ఇట్లా ఫోటోలు తీసుకుంటున్నాను, నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేస్తున్నాను. 7.2 సెకండ్లకి ఫోటో కట్ చేయాలి, గుర్తుంచుకోండి. ఫొటోస్ అయితే యాడ్ చేసేసాను, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఎఫెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, మీరు పెట్టింది ఫోటో దగ్గర ఐ సింబల్ ఉంటుంది, ఇక్కడ నొక్కి పట్టండి. ఈ ఫొటోస్ వరకు టిక్ చేయండి. మళ్ళీ లేయర్ సింబల్, పేస్ట్ లేయర్ చివరి నొక్కండి. టైమరు కలర్ ఆన్లో ఉంటాయి, ఇవి 2 ఆఫ్ చేస్తే వైట్ కలర్లోకి మారుతాయి, మిగతావన్నీ గ్రీన్లో ఉంటాయి. పేస్ట్ చేయండి. అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ కెమెరా సింబల్ ఉంటుంది, ఇది నొక్కేసి ఇది నొక్కితే కెమెరా ఆన్ అవుతుంది. ఆన్ అయింది కదా. ఇప్పుడు మీ ఫొటోస్ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి, పక్కకి పోయినాయో లేదో. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా సెంటర్లోకి ఈ ఫొటోస్ని ఏం చేస్తారంటే టచ్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కరెక్ట్గా ప్రతి ఫోటోని మిడిల్లోకి పెట్టండి. పెట్టిన తర్వాత ఒకసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటో చివర నొక్కి పట్టి ఈ లిరిక్స్ పైన పెట్టండి. మీ ఫొటోస్ని ఫోటో చివర నొక్కి పట్టి ఈ లిరిక్స్ పైన పెట్టండి. మళ్ళీ చివరికి వచ్చాను, ఇచ్చి ఫోటో తీసుకొచ్చాను, ఈ లిరిక్స్ పైకి పెట్టాను. మీరు పెట్టిన ఫొటోస్ అన్నీ ఇలా లిరిక్స్ పైకి పెట్టండి, ఇలా పెట్టండి. ఎఫెక్ట్ యాడ్ అవుతుంది, కెమెరా ఎఫెక్ట్. ప్లే చేయండి, ఇంకంతే, కంప్లీట్ అయింది. చాలా బాగుంది చూడటానికి. చూడండి, ఫోటో యానిమేషన్ ఇలా వస్తుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో ఉన్న సేవ్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఈ చివరి నొక్కేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఫుల్ బిట్ రేట్ పెట్టి ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.